ఇండియన్ పాలిటీ ఎంసిక్యూస్. ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాలు. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల విరోధానికి కారణం. రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి న్యాయశాఖ ఆరాటం. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ 41లో లేని హక్కు ఏది? ఆశ్రయ హక్కు. ఆదేశిక సూత్రాల అమలును ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు తప్పనిసరిగా జవాబుదారీ అయి నిలవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహాత్మా గాంధీ తత్వాన్ని ప్రతిబింబించే ఆదేశిక నియమాలు ఏవి? గోవధ నిషేధం. ప్రాథమిక విధుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయం ఉండాలని సూచించిన సంఘం. స్వరణ్ సింగ్ కమిటీ. ఆదేశిక నియమాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? పైవన్నీ సరైనవి. వీటికి న్యాయ సంరక్షణ లేదు. ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు. వీటికి మరో పేరు న్యాయ సంరక్షణ లేని హక్కులు. ఆదేశిక సూత్రాల అమల్లో ప్రస్తుతం ఉన్న ప్రతిబంధకాలు ఏవి? పైవన్నీ. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ. కింది వాటిలో కొత్తగా చేర్చిన ఆదేశికాలు ఏవి? పైవన్నీ. ఉచిత న్యాయ సలహా, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం. ప్రకరణ 39 BC నిర్దేశిక నియమాల అమలు కోసం చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనప్పటికీ చెల్లుబాటు అవుతాయి అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పు చేశారు? 24వ రాజ్యాంగ సవరణ ద్వారా. విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు? కులం. ప్రకరణ 19(1) ప్రకారం నిర్వహించే హిక్లిన్ టెస్ట్ దేనికి సంబంధించింది? సభ్యత, నైతికత. ప్రభుత్వ పాలనకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలేవి? ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? సంక్షేమ రాజ్య స్థాపన. గ్రామ పంచాయతీల ఏర్పాటును ఎన్నో ఆర్టికల్ సూచిస్తోంది? 40. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదు అని ఏ కేసులో తీర్పు ఇచ్చారు? గోలక్నాథ్ కేసు. కింది వాటిలో ఉమ్మడి పౌర స్మృతిని తెలిపే నిబంధన ఏది? 44. జతపరచండి. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల నిర్వహణ. ఆర్టికల్ 41 పని హక్కు. ఆర్టికల్ 42 పనిచేయడానికి తగిన పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాల కల్పన. ఆర్టికల్ 43 కార్మికులకు కనీస వేతనాలు.
ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి? ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య తేడా ఏమిటి? ప్రాథమిక హక్కులు న్యాయసాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు. ఆదేశిక సూత్రాలు ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండి అని వ్యాఖ్యానించిన వారెవరు? టి. కృష్ణమాచారి. శాసన వ్యవస్థకు నిర్దేశిక నియమాలు కరదీపం లాంటివి అని అభిప్రాయపడిన వారెవరు? ఎంసి సెతల్వాడ్. కింది వాటిలో భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి ఏవి? నిర్దేశిక నియమాలు. ఇందులో సరైనది ఏది అని అడుగుతున్నారు. ఈ రెండు కూడా సరైనది కావు. ఎందుకంటే పురుషులకు మహిళలకు సమాన పని సమాన వేతనాన్ని ప్రోత్సహించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదన్నమాట. కానీ ఉంది ఆదేశిక సూత్రాల్లో ఉంది. వెనుకబడిన తరగతులను రాజ్యాంగంలో నిర్వచించలేదు అనేది. ఇవి రెండు కూడా తప్పు. రాజ్యాంగాన్ని అనుసరించి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు? పైవన్నీ. ప్రజా భద్రత, విదేశాల్లో స్నేహ సంబంధాల నిర్వహణ దృష్ట్యా, కోర్టు ధిక్కరణ విషయంలో. ఈ సమయాలలో సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉండదు. ఆర్థిక ప్రజాస్వామ్యం దేని ద్వారా సాధ్యమవుతుంది? రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై ఆధిక్యతను కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ. 42. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రభావితమవుతున్న ఆదేశిక సూత్రాల స్వభావం ఏది? సంక్షేమ స్వభావం. కింది వాటిలో ఆదేశికాలకు సంబంధించిన వాక్యాల్లో సరైన జత ఏది? శుష్క వాగ్దానాలు. ఐవర్ జెన్నింగ్స్. రాజ్యాంగ లక్ష్యాల మేనిఫెస్టో కేసీ వేర్. ఇది ఒకటే కరెక్ట్, మిగతా అన్ని మిస్టేక్, తప్పు. ఒకటే కరెక్ట్. ఆదేశిక నియమాలు పౌరుల బాధ్యతలను తెలుపుతాయి, పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి, న్యాయపాలనలో ప్రాతిపదికలు, పరిపాలనలో మార్గదర్శకాలు. పరిపాలనలో మార్గదర్శకాలు. సంక్షేమ రాజ్య స్వభావం అనే భావనను ఏ భాగంలో స్పష్టీకరించారు? ఆదేశిక నియమాలు. కింది వాటిలో సరైనది ఏది? డి సరైనది. పరస్పర పోషకాలు. ఆదేశిక సూత్రాలు అనేవి పరస్పర పోషకాలు. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు పరస్పర పోషకాలు అన్నమాట. ఆదేశిక నియమాలకు కింద పేర్కొన్న ఏ లక్షణాన్ని ఆపాదించలేదు? న్యాయ సంరక్షణ. ఆదేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించలేదు. కారణం ఏంటి?
అమలు చేయడం సాధ్యం కాకపోవడం. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆదేశికాలు చేర్చలేదు? అవేవి కాదు. ప్రాథమిక హక్కులకు ఆదేశిక నియమాలకు మధ్య వివాదాన్ని ఎలా పేర్కొంటారు? శాసనశాఖ న్యాయశాఖ మధ్య వివాదం లాంటిదన్నమాట. కింది వాటిలో సరికాని జత. సరికాని అడుగుతున్నాడు. ప్రాథమిక హక్కులు ప్రభుత్వంపై పరిమితులు, ఇది కరెక్టే. ఆదేశిక నియమాలు ప్రభుత్వ బాధ్యతలు, ఇది కూడా కరెక్టే. సరికాని అడుగుతుంది కాబట్టి ప్రాథమిక విధులు పౌరుల బాధ్యతలు, విధులు అనేవి పౌరులకే ఉంటాయి, ఇది కూడా కరెక్టే. కింది వాటిలో సరైనవి ఏవి? సరైనవి 1, 2, 4 మాత్రమే కరెక్ట్. ఆదేశిక నియమాల అమలు కోసం న్యాయస్థానాల జోక్యాన్ని కోరలేము, కరెక్టే. వీటికి న్యాయ సంరక్షణ లేదు, కరెక్టే. ఇవి సవరణలకు అతీతం కాదు. ఇప్పటి వరకు ఒక్క ఆదేశిక నియమాన్ని కూడా రాజ్యాంగం నుంచి తొలగించలేదు, ఇవి మాత్రమే కరెక్ట్. 1, 2, 4. కింద పేర్కొన్న ఏ ఆదేశిక సూత్రాలను సామ్యవాదేతర అంశాలుగా పరిగణించవచ్చు? ఉచిత న్యాయ సలహా, ఇది సామ్యవాదేతర అంశం అన్నమాట. ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది? ఆదేశిక నియమాల్లో ప్రకరణ 39A(b) అమలు చేస్తూ చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనప్పటికీ చెల్లుబాటు అవుతాయి. ఇంతవరకు అమలు కాని ఏకైక ఆదేశిక నియమం. ప్రకరణ 44.